హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వెంకటేష్ మొగ్లీ, ఫుల్ స్టాక్ డెవలపర్. ఈ వీడియోలో మనం క్లోజర్స్, ఐఐఎఫ్ఈ ఇంకా స్ప్రెడ్ ఆపరేటర్ గురించి నేర్చుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అసలు క్లోజర్స్ అంటే ఏంటి? సో క్లోజర్స్ అనేది జావా స్క్రిప్ట్లో ఒక ఫీచర్ అనమాట. అదేంటి అంటే ఇన్నర్ ఫంక్షన్ అనేది అవుటర్ ఫంక్షన్ యొక్క వేరియబుల్స్ కానీ లేదా పారామీటర్స్ కానీ లేదంటే ఫంక్షన్స్ని కానీ అది యాక్సెస్ చేయగలిగితే దాన్ని క్లోజర్ అంటాం. ఇంకా దాన్ని సింపుల్గా స్కోప్ చైన్ అని కూడా అంటాం అనమాట. ఈ క్లోజర్ అనేది 3 స్కోప్ చైన్స్ని కలిగి ఉండిద్ది. అంటే స్కోప్ చైన్స్ అంటే యాక్సెస్ అనమాట, దానికి స్కోప్ ఎంతవరకు ఉండిద్ది అని. సో ఎంతవరకు ఉండిద్ది అంటే దాని ఫంక్షన్ వరకు దాని యొక్క యాక్సెస్ ఉండిద్ది, దాని పేరెంట్ ఫంక్షన్స్ యొక్క యాక్సెస్ ఉండిద్ది, ఇంకా గ్లోబల్ వేరియబుల్స్ యొక్క యాక్సెస్ అనేది ఉండిద్ది. సో క్లోజర్స్కి రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాం. సో రియల్ టైం ఎగ్జాంపుల్ చూస్తే తన పేరు చింటూ అనమాట. సో చింటూకి ఈ బాల్ యాక్సెస్లో ఉంది, ఇంకా ఈ పార్క్లో ఉన్న వస్తువులన్నీ కూడా తనకి యాక్సెస్లో ఉన్నాయి, ఇంకా తన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా తనకి యాక్సెస్లో ఉన్నాయి. అలానే పైన చూడండి, ఇక్కడ ఇది సన్ అనుకోండి. సో ఈ సన్ అనేది కూడా తనకి యాక్సెస్ ఉంది, అంటే ఇది గ్లోబల్ అందరికీ యాక్సెస్ ఉన్నట్టే తనకు కూడా యాక్సెస్ ఉందన్నమాట. 3 స్కోప్ చైన్స్ అని చెప్పేసి అన్నాను కదా. ఒకటి తన ఓన్ ఇంట్లో తనకి యాక్సెస్ ఉంటుంది. అలానే బయట అంటే తన ఇంటి బయట అంటే ప్లే గ్రౌండ్లో కానీ లేదంటే స్కూల్లో కానీ లేదా కాలేజీలో కానీ తనకి యాక్సెస్ ఉంటుంది. అలానే గ్లోబల్గా నార్మల్గా మన ఎర్త్ మీద తనకి యాక్సెస్ ఉంటుంది. సో ఇవే 3 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట క్లోజర్కి. సో క్లోజర్ తన ఓన్ స్కోప్ ఉండిద్ది, ఇంకా అవుటర్ స్కోప్ ఉండిద్ది, అలానే గ్లోబల్ స్కోప్ ఉండిద్ది. సో ఒకసారి అసలు ఆ స్కోప్ అంటే ఏంటో చూద్దాం. అసలు స్కోప్ అంటే ఏంటి? ఒక ఎన్విరాన్మెంట్ తీసుకుంటే ఆ ఎన్విరాన్మెంట్లో మనకి ఏవైతే యాక్సెస్ ఉంటాయో ఆ యాక్సెస్ని మనం స్కోప్ అంటాం. ఇంకా స్కోప్ చైన్ అంటే, సో అలాంటి స్కోప్స్ని మనం చైన్ ఆఫ్ స్కోప్స్ కింద తీసుకుంటే దాన్ని స్కోప్ చైన్ అంటాం అనమాట. సో ఇక్కడ చూస్తే మీరు ఎగ్జాంపుల్ సింపుల్గా ఇది గ్లోబల్ అనమాట. గ్లోబల్కి మనం మొత్తం యాక్సెస్ ఉంది. ఈ ఫూ అనే ఫంక్షన్కి ఈ వై వేరియబుల్ యాక్సెస్ ఉంది, అలానే బార్ అనే ఫంక్షన్ యాక్సెస్ ఉంది. ఇంకా ఈ బార్ అనే ఫంక్షన్లో యాక్సెస్ దేనికి ఉన్నాయి అంటే స్కోప్ ఎక్కడి వరకు ఉంది, ఈ జెడ్ అనేది యాక్సెస్ ఉంది, అలానే అవుట్పుట్ అనేది యాక్సెస్ ఉంది. సో దీన్నే మనం స్కోప్ ఇంకా స్కోప్ చైన్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఈ స్కోప్ చైన్ని ఒకసారి హైరార్కికల్ చైన్గా ఎలా ఉంటుందో చూద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోగ్రామ్ తీసుకుంటే, సో స్టార్టింగ్ అనేది గ్లోబల్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, గ్లోబల్ ఎన్విరాన్మెంట్లో మనకి యాక్సెస్ ఉన్నది ఈ ఫూ అనే ఫంక్షన్ వరకు, ఇంకా ఎక్స్ అనేది యాక్సెస్ ఉంది అంతే. ఇక్కడ చూడండి, అలానే ఈ ఫూ ఫంక్షన్లో వైకి యాక్సెస్ ఉంది, ఇంకా బార్ అనే ఫంక్షన్కి యాక్సెస్ ఉంది. సేమ్ అలానే బార్ అనే ఎన్విరాన్మెంట్లో మనకి జెడ్కి మాత్రమే యాక్సెస్ ఉంది. సో ఇది చైల్డ్ ఫంక్షన్ అనుకుంటే దాని బయట ఉన్న పేరెంట్ ఫంక్షన్లో మనకి ఇవి యాక్సెస్ ఉన్నాయి. దాని బయట ఉన్న గ్లోబల్ ఎన్విరాన్మెంట్లో మనకి ఈ ఎక్స్ అండ్ ఫూ అనే ఫంక్షన్స్ యాక్సెస్ ఉన్నాయన్నమాట. సో దీన్ని మనం స్కోప్ చైన్ అని చెప్పేసి అంటాం. సో కోడింగ్లో అసలు ఈ క్లోజర్ అనేది ఏంటనేది ఎగ్జాక్ట్గా ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ నేను ఒక index.html తీసుకొని అందులో closers.js అనే ఫైల్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇక్కడ ఫైల్ క్రియేట్ చేశాను ఆల్రెడీ. దీన్ని నేను లైవ్ సర్వర్తో రన్ చేస్తున్నాను. సో అవుట్పుట్ అక్కడ చూడొచ్చు అనమాట. సో మనకి లైవ్ సర్వర్ అనేది రన్ అవుతుంది. సో ఫస్ట్ మనం క్లోజర్స్ గురించి నేర్చుకునే ముందు కొన్ని బేసిక్ క్వశ్చన్స్ని అడుగుతాను. సో దాన్ని బట్టి మీకు ఇంకా క్లియర్ ఐడియా అనేది వచ్చింది అనమాట అసలు క్లోజర్స్ అంటే ఏంటని. సో ఫస్ట్ మనం ఒక ఫంక్షన్ని తీసుకున్నాం. ఇక్కడ ఈ ఫంక్షన్లో వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేస్తాం, a = 10 అని. సో ఒకవేళ మీరు ఈ ఏని ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొచ్చుద్ది? సో నాకు తెలిసి మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేసేది అవుట్పుట్ 10 ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ మనకి 10 అనేది రాదు. ఎందుకు అంటే ఇది ఈ ఫంక్షన్లో మాత్రమే దీని యొక్క స్కోప్ ఉందన్నమాట. ఈ కర్లీ బ్రేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి బయట ఈ ఏకి యాక్సెస్ ఉండదు. సో ఒకసారి దీని అవుట్పుట్ని చూద్దాం. సో ఇన్స్పెక్ట్ క్లిక్ చేసి కన్సోల్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తే చూడండి, రెఫరెన్స్ ఎర్రర్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకంటే మనం ఏని ఇక్కడ గ్లోబల్గా ఎక్కడ డిఫైన్ చేయలేదు, ఈ విత్ ఇన్ ఫంక్షన్లో మాత్రమే దాన్ని డిఫైన్ చేసాం. సో కాబట్టి అది బయట యాక్సెస్ ఉండదు. సో అంటే ఓన్లీ మనం ఈ ఫంక్షన్ని రన్ చేయలేదు కాబట్టి అది యాక్సెస్లో లేదు అంటారా? సరే, అయితే ఒకసారి ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, సో అది యాక్సెస్ ఉంటుందా లేదా అని. సో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేశాను. సో
మీ అజంప్షన్ ప్రకారం ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అవైలబుల్ ఉండాలనుకుంటే మనకు అవుట్పుట్ 10 అనేది రావాలి. కానీ ఇప్పుడు చూస్తే సేమ్ అదే అవుట్పుట్ వస్తుంది, ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. సో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి వేరియబుల్స్ ఎందుకు అవైలబుల్ ఉండవు అనేది తర్వాత చెప్పుకుందాం. సో ప్రజెంట్ ఏ అనేది నాట్ డిఫైన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే example2 అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఆ వితిన్ ఫంక్షన్లో ఒక ఇన్నర్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. ఇంకా ఒక వేరియబుల్ని కూడా క్రియేట్ చేశాను అనమాట, b = 20 అని. ఆ bని ఈ ఇన్నర్ ఫంక్షన్ నుంచి రిటర్న్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఈ example2 అనే ఫంక్షన్లో ఈ ఇన్నర్ ఫంక్షన్ని రిటర్న్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ example2ని కాల్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? సో బేసిక్గా మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 20 వస్తుంది అని అనుకుంటాం కదా, కానీ 20 రాదనమాట. సో అసలు ఏమొస్తుంది అనేది చూద్దాం. సో ఇక్కడ చూస్తే మీరు అవుట్పుట్ ఇన్నర్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇది ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనమాట. సో ఈ డెఫినేషన్ అనేది మనకు అవుట్పుట్ కింద వచ్చింది, ఎందుకంటే మనం ఈ ఫంక్షన్ నేమ్ని రిటర్న్ చేసాం, ఈ ఫంక్షన్ మనం ఎగ్జిక్యూట్ చేయలేదు. దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయడం అంటాం లేదా ఇన్వోక్ చేయడం అంటాం. సో ఎగ్జిక్యూట్ అంటే ఇన్నర్ ఫంక్షన్ని మనం ఇన్వోక్ చేయలేదు, జస్ట్ మనం ఫంక్షన్ నేమ్ని పాస్ చేసాం అంతే. అంటే ఫంక్షన్ డెఫినేషన్ని మనం పాస్ చేసాం, అంటే రిటర్న్ చేసాం. సో అందువల్ల మనకి ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది వచ్చింది. సో మరి ఈ 20 అనేది మనకు అవుట్పుట్ రావాలి అంటే, సో ఈ ఫంక్షన్ ఒకసారి కాల్ చేసి చూస్తే మీరు ఫంక్షన్ యొక్క అవుట్పుట్ అనేది వచ్చింది. సో 20 అనేది ఇప్పుడు మనకి వచ్చిందనమాట. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏం లేదు, జస్ట్ మనం ఫంక్షన్ ఇస్తాం కదా, ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ని ఒక వాల్యూ కింద తీసుకొని దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తే దాన్నే మనం ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇక్కడ చూడండి, ఇది ఒక ఎనానిమస్ ఫంక్షన్ అనమాట. ఎనానిమస్ ఫంక్షన్ అంటే మనకి ఫంక్షన్ నేమ్ ఇవ్వకపోతే దాన్ని మనం ఎనానిమస్ ఫంక్షన్ అంటాం. సో ఈ ఎనానిమస్ ఫంక్షన్ని 1 అనే వేరియబుల్లో నేను స్టోర్ చేస్తున్నాను. సో దీన్ని మనం సింపుల్గా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటాం. సో ఈ ఫంక్షన్ నుంచి మనకి ఏం రిటర్న్ అవుతుంది? 1 అనేది వాల్యూ వస్తుంది, అంటే 1. ఈ 1లో మనకి ఈ 1 అనేది అవుట్పుట్ ఉంటుంది. ఫంక్షన్ డెఫినేషన్ అంటే మీకు అర్థమైంది కదా, దీన్ని మనం ఫంక్షన్ డెఫినేషన్ అంటాం. ఒకసారి ఈ 1ని ఇక్కడ నేను కాల్ చేస్తున్నాను. సో కాల్ చేస్తే నాకు ఏమొచ్చింది? ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ వచ్చింది. సో వస్తుందో లేదో చూద్దాం. సో ఫంక్షన్ యొక్క డెఫినేషన్ వచ్చింది. నెక్స్ట్ ఫంక్షన్ని కాల్ చేయడం అంటే ఎలా? సో ఫంక్షన్ ఇన్వోకింగ్ అంటాము లేదా ఫంక్షన్ కాలింగ్ అంటాము. సో దీన్ని ఇన్వోక్ చేయడం ఎలా? ఈ 1 అనే ఫంక్షన్ నేమ్ ఇచ్చి పక్కన ఈ పెరాంథసిస్ 2 ఇస్తే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, దాన్నే మనం కాలింగ్ అంటాం అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని కాల్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మనకు అవుట్పుట్ 1 అనేది వచ్చింది. ఇంకా ఒకవేళ మనం ఈ ఫంక్షన్ నుంచి ఏమీ రిటర్న్ చేయకపోతే మనకి ఏం అవుట్పుట్ వచ్చింది? సో మ్యాక్సిమం బేసిక్గా చాలా ఇంటర్వ్యూస్లో ఈ క్వశ్చన్ అడుగుతారు, ఫంక్షన్ నుంచి మనం ఏం రిటర్న్ చేయకపోతే మనకి అవుట్పుట్ ఏం వచ్చింది అని. సో మీరు గెస్ చేయండి. సో ఇక్కడ మనం అవుట్పుట్ కూడా చూద్దాం. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఫంక్షన్ని కాల్ చేసి చూద్దాం మనకి అవుట్పుట్ ఏమొస్తుందో. సో సేవ్ చేసి చూస్తే మీరు ఇక్కడ చూడండి, అన్డిఫైన్డ్ అని వచ్చింది. సో పైదాన్ని కూడా నేను కామెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ ఈ 1 అనే ఫంక్షన్ నేను కాల్ చేస్తున్నాను. కాల్ చేస్తే నాకు అవుట్పుట్ అన్డిఫైన్డ్ అని చెప్పేసి వచ్చింది. సో మన ఫంక్షన్ నుంచి ఏం రిటర్న్ చేయకపోతే మనకి అవుట్పుట్ అనేది అన్డిఫైన్డ్ వస్తుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూస్లో మీకు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ నెస్టెడ్ ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. నెస్టెడ్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్లో ఫంక్షన్స్ ఉంటాయి అంతే కదా. సో ఫంక్షన్ ఎగ్జాంపుల్ పేరెంట్ అనుకోండి, ఫంక్షన్ నేమ్. సో ఈ ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ రాస్తే child1 అని చెప్పేసి, ఈ child1లో మళ్ళీ ఇంకో ఫంక్షన్ రాస్తే child2 అని. సో ఇలా దీన్ని మనం నెస్టెడ్ ఫంక్షనింగ్ అంటాం అనమాట. అంటే ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ రాస్తే దాన్ని నెస్టెడ్ ఫంక్షన్స్ అంటాం. సో ఇప్పుడు క్లోజెస్ గురించి చూద్దాం. సో ఫస్ట్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను x అని చెప్పేసి, దాని వాల్యూ 100 అని ఇస్తున్నాను. ఇంకా ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను, అవుటర్ ఫంక్షన్ని. ఇందులో ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను y అని చెప్పేసి, దాని వాల్యూ 50 అని ఇస్తున్నాను. అగైన్ ఇందులో ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను, అదేంటంటే ఇన్నర్ ఫంక్షన్ అనమాట. సో ఈ ఇన్నర్ ఫంక్షన్లో మళ్ళీ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, దాని వాల్యూ 10. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ వైని ఇంకా జెడ్ని ప్లస్ చేస్తున్నాను అనమాట, యాడ్ చేస్తున్నాను రెండింటిని. సో ఇప్పుడు నాకు బయట ఈ అవుటర్ ఫంక్షన్ బయట ఇన్నర్ ఫంక్షన్ కాల్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఇన్నర్ని నేను రిటర్న్ చేయాలి కదా.
సో ఇక్కడ నుంచి ఇన్నర్ ఫంక్షన్ని రిటర్న్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి ఫస్ట్ అవుటర్ ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఇప్పుడు అవుటర్ ఫంక్షన్ కాల్ చేస్తే నాకు అవుట్పుట్ ఏం రావాలి? ఇన్నర్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది రావాలి కదా. సో ఇప్పుడు మనం ఈ అవుటర్ ఫంక్షన్ని కాల్ చేసాం. సో ఒకసారి దీన్ని కన్సోల్ చేద్దాం, అవుట్పుట్ ఏమొస్తుందని చూడడానికి. సో అవుటర్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేసి కన్సోల్ చేస్తే మనకి ఇన్నర్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది వచ్చింది. ఓకే, అయితే ఇప్పుడు నార్మల్గా ఈ అవుటర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, అంటే నార్మల్గా ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు లోపల ఉన్న వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ కానీ వాటి యొక్క స్కోప్ ఎంతవరకు ఉండిద్ది, అంటే వాటి యొక్క అవైలబిలిటీ ఎంతవరకు ఉండిద్ది, మనం ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసేంత వరకు ఉండిద్ది. వన్స్ మనం ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేశాక లోపల ఏవైతే వేరియబుల్స్ ఉంటాయో లేదా ఫంక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా డెస్ట్రాయ్ అయిపోతాయి అన్నమాట. అంటే మనకి ఇంకా అవైలబుల్గా ఉండవు. సో అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూస్తే మీరు ఈ సోర్సెస్ అనేది ఉంది కదా, సోర్సెస్ ట్యాబ్కి వెళ్ళి మీ క్లోజెస్ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్లో ఈ ఫంక్షన్ దగ్గర ఇంకా ఈ అవుట్పుట్ కన్సోల్ ఉంది కదా, ఇక్కడ బ్రేక్ పాయింట్స్ పెట్టి డీబగ్గర్ని ఒకసారి రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ చేస్తే మీకు ఫస్ట్ సో ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయ్యింది ఇక్కడ నుంచి, కన్సోల్ నుంచి. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి, ఇది క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్తే మనకి ఇక్కడ చూడండి లోకల్ అనేది క్రియేట్ అయింది. ఇంతకు ముందు లోకల్ లేదు, కానీ ఇప్పుడు లోకల్ అనేది క్రియేట్ అయింది. ఎందుకు? ఈ అవుటర్ అనేది ఫంక్షన్ ఉంది కదా, దానికి సంబంధించిన వేరియబుల్స్ ఇంకా ఫంక్షన్స్ అనేవి ఈ లోకల్లో ఉంటాయన్నమాట. ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి వై వాల్యూ ఇంతకు ముందు అన్డిఫైన్డ్ ఉంది, ఇప్పుడు వై వాల్యూ 50 అసైన్ అయింది. ఇంకా దిస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఫంక్షన్కి ఉండిద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇందులో ఇన్నర్ ఫంక్షన్ అనేది కూడా అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు ఒకసారి దీన్ని ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తే సో మనకి వాల్యూ రిటర్న్ చేసింది ఇన్నర్ అనే ఫంక్షన్ని. మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్తే ఇప్పుడు చూడండి లోకల్ అనేది పోయింది. అంటే ఈ అవుటర్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ని మనం కాల్ చేయగానే లోపల ఉన్న వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ కానీ అన్నీ డెస్ట్రాయ్ అయిపోయాయి అన్నమాట. ఇంకా క్లీన్ అయిపోయి ఇంకా మనకి అవైలబుల్గా ఉండవు. సో అర్థమైంది కదా మీకు ఎలా జరుగుతుంది అన్నది. సో మరి ఇలా మనకి లోపల ఉన్న ఫంక్షన్ అవైలబుల్ లేనప్పుడు ఈ ఇన్నర్ ఫంక్షన్లో ఈ వైని ఎలా యూజ్ చేయగలిగాం? సో ఒకసారి దీన్ని కాల్ చేసి అవుట్పుట్ వస్తుందో లేదో చెక్ చేసి అప్పుడు చెప్పుకుందాం. సో ఇప్పుడు మనం ఈ ఇన్నర్ ఫంక్షన్ని కాల్ చేద్దాం. సో ఎలా కాల్ చేయాలి? ఇక్కడ లెట్ ఇన్నర్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. మనం ఆల్రెడీ అవుటర్ ఫంక్షన్ కాల్ చేసాం ఇక్కడ. ఇప్పుడు ఇన్నర్ ఫంక్షన్ని కాల్ చేద్దాం. సో కాల్ చేస్తే మనకి ఏమవుద్ది? లోపల ఈ కన్సోల్ అనేది జరుగుద్ది, అంటే వై ప్లస్ జెడ్ అనేది జరిగి మనకి ఆన్సర్ అనేది రావాలి. సో ఒకసారి దీన్ని మీరు ప్రింట్ చేస్తే ఒకసారి డీబగ్గర్ తీసేద్దాం. తీసేసి ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే మీకు చూడండి 60 అనేది వచ్చింది. సో ఈ ఇన్నర్ ఫంక్షన్ నుంచి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 50 + 10 60 అనేది వస్తుంది. ఇంకెక్కడ అన్డిఫైన్డ్ వస్తుంది కదా, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఏం రిటర్న్ చేయట్లేదు కాబట్టి మనకి అన్డిఫైన్డ్ అనేది వస్తుంది అనమాట. సో మరి అంటే ఇంతకుముందు ఇక్కడ అవుటర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేశారు. సో వై అనేది డెస్ట్రాయ్ అయిపోయింది, ఇన్నర్ ఫంక్షన్ డెస్ట్రాయ్ అయిపోయింది ఇది రిటర్న్ చేసిన తర్వాత. సో మరి మనకి వై వాల్యూ ఇక్కడ అసలు ఎలా యాక్సెస్ వస్తుంది? ఇక్కడ 10 ఉంది, 10 అంటే ఇక్కడ Z10 వాల్యూ ఓకే. సో మరి వై వాల్యూ 50 ఇక్కడికి ఎలా వస్తుంది? మన డెస్ట్రాయ్ అయిపోయింది కదా అవుటర్ ఫంక్షన్ కాల్ చేయగానే. సో మరి అది ఎలా వస్తుంది అంటే సో ఇక్కడే మన క్లోజర్ యొక్క మెయిన్ పార్ట్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు చూద్దాం. సో ఇన్నర్ ఉంది కదా, సో దీన్ని ఒకసారి నార్మల్గా మనం ప్రింట్ చేస్తే ఎగ్జిక్యూట్ చేయకుండా ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది వచ్చింది, అవునా? సో ఒకసారి కన్సోల్ చేస్తారు. సో console.log కాకుండా console.dir అనేది టైప్ చేసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. సో ఒకసారి సేవ్ చేసి చూస్తే మీరు ఇక్కడ మనకు వచ్చింది కదా ఈ ఫంక్షన్ అనేది. ఒక్కసారి దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ మనకి చివరిని స్కోప్స్ అనేవి ఉన్నాయి చూడండి, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి క్లోజర్ దాని యొక్క నేమ్ ఏంటి? అవుటర్. అంటే ఇది ఇందులో మనకి అవైలబుల్గా ఉన్నది వై వాల్యూ 50, అంటే ఈ వై అనేది అవైలబుల్గా ఉంది ఇక్కడ. సో అందువల్ల ఇక్కడ అవైలబుల్గా ఉండడం వల్ల క్లోజర్లో మనకి ఇక్కడ యూజ్ చేసిన వై అనేది
50 అనేది వచ్చిందనమాట. 50 + 10 60కి వచ్చింది, అందువల్ల వచ్చింది. ఒకవేళ మరి ఈ y వాల్యూ అక్కడ ప్రిజర్వ్ అయ్యి ఉండకపోతే, అక్కడ స్టోర్ అయ్యి ఉండకపోతే మనకి అవైలబిలిటీ ఉండదు కదా. సో ఇక్కడ హైడ్ అయి ఉందన్నమాట, అంటే ఈ క్లోజర్లో స్టోర్ అయ్యి ఉంది. ఓకే, సో మరి మనం ఈ అవుటర్ ఫంక్షన్లో యూజ్ చేసిన ప్రతి వేరియబుల్ అక్కడ స్టోర్ అవుద్దా? ఒకవేళ అలా స్టోర్ అయితే ఏమవుద్దో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నేను ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నాను, వేర్ ఎన్ అని చెప్పేసి ఎన్ వాల్యూ ఒక 100 ఇచ్చాను. సో ఈ 100ని అంటే ఎన్ వేరియబుల్ని నేను ఎక్కడ యూజ్ చేయలేదు, అంటే ఇన్నర్ ఫంక్షన్లో ఎక్కడ యూజ్ చేయలేదు. సో మరి ఇది క్లోజర్లో స్టోర్ అయి ఉంటుందా లేదా? సో ఒకసారి సేవ్ చేసి మళ్ళీ ఇక్కడ చూద్దాం అవుట్పుట్ని. సో ఇక్కడ ఎక్స్పాండ్ చేసి స్కోప్స్ని ఎక్స్పాండ్ చేస్తే ఈ క్లోజర్లో మనకి ఎన్ యొక్క వాల్యూ రాలేదు 100 అని. ఎందుకు? ఎస్, ఇదే క్లోజర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో ఒకవేళ ఇలా అన్నీ వచ్చేస్తే ఇక్కడ మనకి మెమరీ అనేది ఫిల్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ బయట మనం యూజ్ చేయని వేరియబుల్స్ అన్నిటిని కూడా ఈ క్లోజర్ అనేది ప్రిజర్వ్ చేసుకుంటే దానివల్ల మెమరీ కన్సంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో అందువల్ల పేరెంట్ యొక్క వేరియబుల్స్ని చైల్డ్ ఫంక్షన్స్లో ఎక్కడైతే యూజ్ చేస్తామో అవి మాత్రమే ప్రిజర్వ్ అవుతాయి అన్నమాట, అవి మాత్రమే ఈ క్లోజర్లో స్టోర్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మీకు క్లోజర్ అంటే క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఇలా మనకి సో ఇన్నర్ ఫంక్షన్లో యూజ్ చేసిన ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో అవి అవుటర్ ఫంక్షన్లో ఉంటే వాటిని క్లోజర్లో స్టోర్ చేస్తాం అన్నమాట. దీన్నే మనం క్లోజర్ అంటాం. సో మరి నార్మల్గా ప్రతి ఫంక్షన్కి గ్లోబల్ యొక్క వేరియబుల్స్ అనేవి యాక్సెస్ ఉంటాయి. సో సింపుల్ అనమాట, ఇది లాస్ట్ అయితే సింపుల్ ఇది. సో ఇక్కడ మనం y + z + x అని పెట్టాం అనుకోండి. సో x అంటే ఈ x యొక్క వాల్యూ 100. సో 100 + 50 + 10. సో 160 అనేది నాకు అవుట్పుట్ రావాలి. సో ఒకసారి మళ్ళీ ఇక్కడ కన్సోల్ లాగ్ చేస్తున్నాను, ఇన్నర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మనకి 160 అనేది అవుట్పుట్ వచ్చింది. ఎందుకంటే గ్లోబల్ అనేది అన్నిటికీ అవైలబుల్ ఉంటుంది. సో బయట ఉన్న వాల్యూ ఫంక్షన్స్ ఎన్ని ఫంక్షన్స్ రాసినా సరే, విత్ ఇన్ ఫంక్షన్స్లో ఫంక్షన్స్ రాసినా మనకి గ్లోబల్ వాల్యూస్ అనేవి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా మనకి అవైలబుల్ ఉంది. సో ఒక్కసారి మళ్ళీ క్లోజర్ యొక్క 3 ఇంపార్టెంట్ పాయింట్స్ని మళ్ళీ చూద్దాం. సో వాటిని మనం కవర్ చేసాం లేదనేది చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇట్ హ్యాస్ యాక్సెస్ టు ఇట్స్ ఓన్ స్కోప్, వేరియబుల్స్ డిఫైన్డ్ బిట్వీన్ ఇట్స్ కర్లీ బ్రాకెట్స్. అంటే ఫంక్షన్ యొక్క కర్లీ బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ కర్లీ బ్రేసెస్లో ఉన్న అవైలబుల్గా ఉన్న వేరియబుల్స్ అన్నీ కూడా యాక్సెస్ ఉంటాయి. సో జెడ్ అనేది యాక్సెస్ ఉంది ఇక్కడ. నెక్స్ట్, ఇట్ హ్యాస్ యాక్సెస్ టు ద అవుటర్ ఫంక్షన్స్ వేరియబుల్స్. దీనికి అవుటర్ ఫంక్షన్ యొక్క వేరియబుల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అంటే ఈ y అనేది కానీ n అనేది కానీ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్, ఇట్ హ్యాస్ యాక్సెస్ టు ద గ్లోబల్ వేరియబుల్స్. ఇంకా ఈ ఫంక్షన్కి బయట ఉన్న గ్లోబల్గా ఉన్న వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంకా ఏవైతే వేరియబుల్స్ని మనం యూజ్ చేయమో పేరెంట్ ఫంక్షన్లో ఉన్నవి అవి క్లోజర్లో ప్రిజర్వ్ అయ్యి ఉండవు. సో మరి పేరెంట్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్స్ని మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం, మరి వాటిని మాడిఫై చేయగలమా? అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ y వాల్యూ 50 ఇచ్చాం కదా. సో 50ని ఇంక్రిమెంట్ చేయడం కానీ డిక్రిమెంట్ చేయడం కానీ అంటే ఏమైనా చేయగలమా? సో ఒకసారి చూద్దాం ఇక్కడ. సో నేను వైని ఇంక్రిమెంట్ చేస్తున్నాను, అలానే ఇక్కడ ఇన్నర్ ఫంక్షన్లో ఉన్న జెడ్ని కూడా ఇంక్రిమెంట్ చేస్తున్నాను. సో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోగానే జెడ్ని ఇంక్రిమెంట్ చేసినా కూడా మళ్ళీ ఇనిషియల్ వాల్యూ 10 అనేది వచ్చింది. సో దీనికి ఇంక్రిమెంటేషన్ అనేది ఉండదు ఎలాగో. సో వైని ఇంక్రిమెంట్ చేసినప్పుడు ప్రతిసారి ఈ వై ఒక వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, అంటే ఒకటి ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఒకసారి నేను దీన్ని రన్ చేస్తున్నాను. ఫస్ట్ ఎగ్జిక్యూషన్లో మనకి అవుట్పుట్ అనేది 160 వచ్చింది. సో అవునా? సో 160 వచ్చింది. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ చూద్దాం. సో మళ్ళీ దీన్నే కాల్ చేస్తున్నాను సెకండ్ టైం కాల్ చేసినప్పుడు ఏం జరగాలి? ఈ y యొక్క వాల్యూ చేంజ్ అవ్వాలి, అంటే ఒకటి ఇంక్రిమెంట్ అవ్వాలి. నెక్స్ట్ జెడ్ యొక్క వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఇప్పుడు చూస్తే మీరు 161 వచ్చింది. ఎందుకు అంటే జెడ్ వాల్యూ మనం ఈవెన్ ఇంక్రిమెంట్ చేసినా కూడా దానికి ఇనిషియల్ వాల్యూ 10 ఉంటుంది. సో 10 అంటే ఇక్కడ మళ్ళీ రీఅసైన్ చేస్తున్నాం కాబట్టి ఇదే దాని జెడ్ యొక్క వాల్యూ. సో 10 ఇంకా 50 వాల్యూ ఏమైందంటే మనకి 51 అయింది. సో అయ్యిందో లేదో ఒకసారి ఇక్కడ లాగ్ కాకుండా డైరెక్ట్ అని పెట్టి చూడండి. సో ఒకసారి దీన్ని సేవ్ చేసి చూస్తే మీరు ఇక్కడ చూడండి, స్కోప్స్లో మనకి 51 అయింది, అంటే చేంజ్ అయింది కదా. సో ఇలా మనకి
వాల్యూని మనం చేంజ్ చేయొచ్చు అనమాట. చూడండి 60, 61, 62, 63 ఇలా మనకి ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. అది కూడా ఓన్లీ మనం ఏదైతే వాల్యూని యూజ్ చేస్తున్నామో అది మాత్రమే. ఓకే, సో మీకు క్లోజర్స్ అంటే క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో సింపుల్గా క్లోజర్ అంటే ఇదే అనమాట. ఒక ఫంక్షన్ని తీసుకుంటే, ఏ ఫంక్షన్ అయినా కానీ ఒక ఫంక్షన్ని తీసుకుంటే దాని యొక్క ఓన్ స్కోప్లో ఇంకా దాని యొక్క పేరెంట్ యొక్క స్కోప్లో ఉన్న వేరియబుల్స్ ఇంకా ఫంక్షన్స్ని యాక్సెస్ ఉంటే, ఇంకా ఆ ఫంక్షన్కి గ్లోబల్గా కూడా యాక్సెస్ ఉంటే మనం దాన్ని క్లోజర్ అంటాం అన్నమాట. సో ఒకసారి మనం రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాం క్లోజర్ని ఎలా యూజ్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ నేను ఒక బ్యాంక్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్లో ఒక నేమ్ వేరియబుల్ తీసుకుంటున్నాను అనమాట. సో ఇనీషియల్గా వెంకటేష్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో అయితే ఇక్కడ నేను గెట్ నేమ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ గెట్ నేమ్ ఏంటంటే మనం గెట్ నేమ్ అనగానే నేమ్ని రిటర్న్ చేయాలన్నమాట. సో నేమ్ని రిటర్న్ చేస్తాను ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను, అదేంటంటే సెట్ నేమ్ అనమాట. ఇందులో మనం ఏదైతే నేమ్ ఇస్తామో కొత్త నేమ్ని, ఎగ్జాంపుల్ న్యూ నేమ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను, ఆ న్యూ నేమ్ని సెట్ చేయాలన్నమాట ఈ నేమ్కి. సో నేమ్ ఈక్వల్ టు న్యూ నేమ్. ఇప్పుడు ఈ రెండు ఫంక్షన్స్ని నేను బయటికి రిటర్న్ చేయాలి, లేదంటే మనకి యాక్సెస్ ఉండదు కదా వాటికి. సో సెట్ నేమ్ అండ్ గెట్ నేమ్ని నేను రిటర్న్ చేశాను. ఇప్పుడు ఒకసారి లెట్ బ్యాంక్ ఈక్వల్ టు బ్యాంక్ని ఎగ్జిక్యూట్ చేస్తే, మనం ఒకసారి బ్యాంక్ని కన్సోల్ చేస్తే ఈ రెండు ఫంక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయో లేదో చూడొచ్చు. సో రెండు ఫంక్షన్స్ అవైలబుల్గా వచ్చాయి. ఇప్పుడు ఈ బ్యాంక్ డాట్ గెట్ నేమ్ అని చెప్పేసి ఎగ్జిక్యూట్ చేద్దాం దీన్ని. మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో వెంకటేష్ ఉంది కదా ఇనిషియల్గా నేము, సో వెంకటేష్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను సెట్ చేయాలంటే, సో సెట్ చేయడానికి డైరెక్ట్గా బ్యాంక్ డాట్ సెట్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ వాల్యూని కొత్త నేమ్ని అసైన్ చేస్తున్నాను. సో అసైన్ చేసిన తర్వాత మళ్ళీ కన్సోల్ చేస్తున్నాను నేమ్ గెట్ చేయడానికి, అంటే కొత్త నేమ్ అనేది అప్డేట్ అయిందా లేదా చూడడానికి. సో ఇక్కడ చూస్తే మీరు కొత్త నేమ్ అనేది అప్డేట్ అయింది. సో ఇలా మనం సెట్ నేమ్ అండ్ గెట్ నేమ్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే నార్మల్గా ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అందులో ఎన్క్యాప్సులేషన్ అనమాట. ఇది ఎన్క్యాప్సులేషన్ అంటే ప్రైవసీ కోసం అనమాట. ఫంక్షన్లో ఉన్న వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఆ విత్ ఇన్ ఫంక్షన్స్లో మాత్రమే యాక్సెస్ ఉంటాయి. బయటకు వచ్చేసరికి వాటిని డైరెక్ట్గా యూజ్ చేయలేము. సో కావాలంటే చూడండి, ఇప్పుడు ఈ నేమ్ని డైరెక్ట్గా యాక్సెస్ చేస్తే మీకు అవుట్పుట్ వచ్చిద్దా? కన్సోల్ నేమ్ అని చెప్పేసి వస్తే మీకు అవుట్పుట్ ఏమొచ్చింది? సో ఇక్కడ నథింగ్ అనమాట, ఏం రావట్లేదు. ఎందుకంటే ఆ వేరియబుల్ అనేది బయటికి యాక్సెస్ లేదు. పోనీ గెట్ నేమ్ అనేది డైరెక్ట్గా యాక్సెస్ ఉందా? డైరెక్ట్గా గెట్ నేమ్ అనేది కూడా యాక్సెస్ లేదు. ఎందుకంటే అది వేరే ఫంక్షన్లో ఉంది కాబట్టి ఫంక్షన్ అనేది, ఇది గెట్ నేమ్ అనేది మనకి యాక్సెస్ లేదు. సో అలా ఈ క్లోజర్స్ని యూజ్ చేసుకొని మనం డేటాని సెక్యూర్ చేసుకోవచ్చు అనమాట, ప్రైవసీని కల్పించవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు IIFE గురించి చూద్దాం. సో IIFE అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. అంటే ఇమ్మీడియట్గా ఫంక్షన్ అనేది డిఫైన్ చేసినప్పుడే కాల్ అయిపోద్ది అనమాట. ఇంకా ఇది గ్లోబల్ ఆబ్జెక్ట్స్ని వీటిని కూడా పొల్యూట్ చేయదు. అంటే గ్లోబల్ ఆబ్జెక్ట్స్ని చేంజ్ చేయకుండా మాడిఫై చేసుకునేది అనమాట. లోపల ఉన్న ఫంక్షన్ విత్ ఇన్ ఫంక్షన్లో వేరియబుల్స్ యొక్క డిక్లరేషన్స్ని మనం సింపుల్గా ఈజీగా ఐసోలేట్ చేయొచ్చు. అంటే వాటిని టచ్ చేయకుండా మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే మీరు ఎగ్జాంపుల్, ఇది IIFE ఫంక్షన్ అనమాట. IIFE ఫంక్షన్ అంటే సింపుల్గా ఏం లేదు, ఏదైతే ఫంక్షన్ ఉండేదో ఆ ఫంక్షన్ని విత్ ఇన్ పెరాన్సిస్లో పెట్టి, మనం నార్మల్గా ఫంక్షన్ కాల్ చేస్తాం కదా, ఎలా కాల్ చేస్తాం? 2 పెరాన్సిస్ పెట్టి కాల్ చేస్తాం కదా, సేమ్ అలానే దాని ముందు 2 పెరాన్సిస్ తర్వాత 2 పెరాన్సిస్ పెడితే మనకి ఫంక్షన్ అనేది ఇమీడియట్గా కాల్ అయిపోద్ది అనమాట. అంటే మనం ఎప్పుడైతే ఫంక్షన్ డిఫైన్ చేసామో అప్పుడే ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ చూస్తే ఇది నార్మల్ ఫంక్షన్ అనమాట. నార్మల్ ఫంక్షన్లో మనం ఫంక్షన్ని కాల్ చేస్తే తప్ప లోపల స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో రియల్ టైం ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే, మనకి క్లాక్ ఉంది కదా, క్లాక్ అనేది మనం ఎప్పుడైతే బ్యాటరీ పెడతామో బ్యాటరీ పెట్టగానే అది రన్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది అనమాట. మనం ప్రతిసారి లోపల ఉన్న ముళ్ళని ప్రతిసారి తిప్పాల్సిన పని లేదు కదా. సో అదే ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్కి సింపులెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఒకసారి దీన్ని మనం కోడ్లో చూద్దాం. సో ఫస్ట్ నేను IIFE ఫైల్ అవుట్ క్రియేట్ చేశాను, దాన్ని index.htmlలో ఇంపోర్ట్ చేశాను. సో ఇప్పుడు IIFE గురించి చూద్దాం.
సో ఫస్ట్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను ఇక్కడ యూజర్ నేమ్ అని చెప్పేసి, దాని వాల్యూ వెంకటేష్ అని ఇచ్చాను. ఇంకా ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను ఏ అని చెప్పి, ఇంకా ఫంక్షన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. అయితే ఈ ఫంక్షన్లో యూజర్ నేమ్ని నేను మాడిఫై చేస్తున్నాను. చూడండి, వెంకటేష్ నుంచి చిన్నీకి మాడిఫై చేస్తున్నాను. సో ఇక్కడ నాకు అవుట్పుట్ అంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నాకు అవుట్పుట్ ఏం రావాలి, ఈ చిన్ని అనేది రావాలి కదా. సో ఒకసారి అవుట్పుట్ ఏం వస్తుంది అనేది చూద్దాం. ఒకసారి దీన్ని సేవ్ చేసి అవుట్పుట్ చూస్తే చూడండి చిన్ని అనేది వచ్చింది. ఓకే, సో కరెక్ట్ అనమాట. అంటే దాని అర్థం ఏంటి, ఈ ఫంక్షన్ అనేది బయట ఉన్న వేరియబుల్ని చేంజ్ చేసేస్తుంది కదా. అంటే గ్లోబల్గా ఉన్న వేరియబుల్ని దాని యొక్క వాల్యూని చేంజ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ కింద ఎలా మార్చొచ్చో చూద్దాం. సో ఫస్ట్ ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అన్నాం కదా. సో ఈ ఫంక్షన్ని మనం ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ కింద మారుద్దాం. సో ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, వేరియబుల్ ఏ అని చెప్పేసి ఇస్తున్నాను. సో వేరియబుల్ ఇచ్చినప్పుడు ఇక్కడ మన ఫంక్షన్ ఏమి ఇవ్వాల్సిన పని లేదు కదా. సో ఎనానిమస్ ఫంక్షన్ పెట్టేయచ్చు. సో ఎనానిమస్ ఫంక్షన్ పెట్టాను. సో దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలా, నార్మల్గా అయితే నార్మల్ ఫంక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం కదా, సేమ్ అదే ఆ ఫంక్షన్ డెఫినేషన్ అయిపోయిన తర్వాత చివరిని పెడతాం అనమాట. సో ఇప్పుడు మనకి ఈ ఏ అనేది ఆటోమేటిక్గా ఆల్రెడీ కాల్ అయిపోయింది అనమాట. సో మనం ఒకసారి యూజర్ నేమ్ని మళ్ళీ ప్రింట్ చేసాము. ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. సో అవుట్పుట్ చూస్తే సేమ్ అగైన్ చిన్ని అనే ఉంది. అంటే ఈవెన్ మనం ఇక్కడ పెరాన్సిస్ పెట్టకపోయినా కూడా ఈ ఫంక్షన్కి ఇది ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఈ ఫంక్షన్కి మనం ఎనానిమస్ ఫంక్షన్ ఎందుకు పెడుతున్నాం, ఎందుకంటే ఇది ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ కింద యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ ఒక వేరియబుల్ ఏ అనేది ఇచ్చాం. సో ఇక్కడ వేరియబుల్ ఏ ఇచ్చినప్పుడు లోపల ఫంక్షన్ ఏ ఇచ్చినా బి ఇచ్చినా అంటే డిఫరెంట్ నేమ్స్ ఏవి ఇచ్చినా కూడా మనం యూజ్ చేసేది ఏని మాత్రమే. సో ఏ అనే దాన్ని మనం ఇప్పుడు కాల్ చేస్తే మనకి ఏమవుతుంది, ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి అన్డిఫైన్డ్ వస్తుంది. అన్డిఫైన్డ్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ నుంచి మనం ఏం రిటర్న్ చేయట్లేదు కాబట్టి. ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ నేమ్ రిటర్న్ చేసాం అనుకోండి. సో యూజర్ నేమ్ అనేది ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చింది అనమాట. సో మరి ఏబీని మనం యాక్సెస్ చేయగలమా, సో ఏబీని యాక్సెస్ చేయలేము ఎందుకంటే అది డిఫైన్ అవ్వలేదు. సో ఈ ఎనానిమస్ ఫంక్షన్ అనేది మాత్రమే ఈ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్లో మనకి పాసిబుల్ అవుతుంది అనమాట. అందుకే ఫంక్షన్కి మనం నేమ్ అనేది ఇవ్వం. సో ఎనానిమస్ ఫంక్షన్ అంటే సింపుల్గా ఇది అనమాట. ఎప్పుడైతే మనం ఫంక్షన్ డిఫైన్ చేస్తామో అప్పుడే దాన్ని కాల్ చేస్తే దాన్నే ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటాం. సో మరి ఇక్కడ మనం వేరియబుల్స్ ఎలా పాస్ చేయొచ్చు ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్కి. సో యూజర్ నేమ్ ఉంది కదా, దాన్ని ఇక్కడ పాస్ చేయాలి. సో అది ఎలా అంటే ఇక్కడ నార్మల్గా ఫంక్షన్ ఎలా పాస్ చేస్తాం, ఫంక్షన్ నేమ్ ఇచ్చి అందులో వేరియబుల్స్ ఏవైతే మనం పారామీటర్స్ ఇవ్వాలనుకుంటున్నామో వాటిని పాస్ చేస్తాం కదా. సేమ్ అలానే ఈ పెరాన్సిస్ ఏవైతే ఉన్నాయో బయట అందులో మనం పాస్ చేయాలన్నమాట. వాటిని ఎక్కడ తీసుకోవాలి, సేమ్ ఫంక్షన్లో మనం ఎక్కడ తీసుకుంటాం పారామీటర్స్ని అక్కడే. సో ఇప్పుడు ఈ యూజర్ నేమ్ని ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం కదా. సో ఏదైతే బయట నుంచి యూజర్ నేమ్ వస్తుందో ఆ యూజర్ నేమ్ని రిటర్న్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు ఏని ప్రింట్ చేస్తే అవుట్పుట్ అనేది వెంకటేష్ అనేది వచ్చిందనమాట. ఈవెన్ నేను ఈ ఫంక్షన్ లోపల యూజర్ నేమ్ని నేను చేంజ్ చేశాను. సో చేంజ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఏ యొక్క వాల్యూ చూద్దాం. ఏ యొక్క వాల్యూ ఏమైంది, చిన్ని అని వచ్చేసింది. అంటే దీన్ని మనం పాస్ చేసాము, పాస్ చేసిన దాన్ని మోడిఫై చేసాము. ఇప్పుడు ఒకసారి బయట యూజర్ నేమ్ని ప్రింట్ చేస్తే మనకు వెంకటేష్ అని వస్తుంది. అంటే ఈ గ్లోబల్ వేరియబుల్ని టచ్ చేయలేదు, జస్ట్ దాన్ని పారామీటర్ కింద తీసుకుంది, దాన్ని మోడిఫై చేసుకొని యూజ్ చేసుకుంది అనమాట. సో ఇది ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ యొక్క మెయిన్ యూసేజ్. ఇంకా మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంతకు ముందు క్లోజర్లో చెప్పుకున్నట్టుగా బ్యాంక్ ఎగ్జాంపుల్ ఉంది కదా, సేమ్ దాన్ని చూద్దాం ఇక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్లో నేను ఒక ఎనానిమస్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నాను అనమాట. బ్యాంక్ అనే వేరియబుల్కి అసైన్ చేశాను దాన్ని. ఇందులో గెట్ నేమ్ అండ్ సెట్ నేమ్ అనే 2 ఫంక్షన్స్ని క్రియేట్ చేసి వాటిని రిటర్న్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం బ్యాంక్ని ఎగ్జిక్యూట్ చేస్తే, అంటే బ్యాంక్ని ఒకసారి కన్సోల్ చేస్తే సెట్ నేమ్ అండ్ గెట్ నేమ్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి లేదో చూద్దాం. సో సెట్ నేమ్ అండ్ గెట్ నేమ్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు నేను ఫస్ట్ గెట్ నేమ్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో బ్యాంక్ డాట్ గెట్ నేమ్ అంటే ఇది ఒక ఫంక్షన్ కదా. సో దీన్ని కాల్ చేయగానే నాకు ఏం రావాలి, అవుట్పుట్ వెంకటేష్ అనేది రావాలి. సో వెంకటేష్ అనేది వచ్చింది. నెక్స్ట్ అగైన్ సెట్ నేమ్ అనేది చేయాలి కదా. సో బ్యాంక్ డాట్ సెట్ నేమ్ అనేది చేస్తే ఇందులో నేమ్ ఇస్తున్నాను చిన్ని అని చెప్పేసి. సో ఇప్పుడు నేమ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గెట్ నేమ్ చేస్తున్నాను, అంటే అది సెట్ అయిందో లేదో చూడడానికి. సో చిన్ని అనేది వచ్చింది. సో ఇలా మనం నేమ్స్ని గెట్ చేయడం, సెట్ చేయడం కూడా ఈ ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్స్లో కూడా మనం చేయొచ్చు అనమాట.
ఇంకా వీటిలో ఇంకా మనం ఇంతకుముందు చూసినట్టుగా ఎగ్జాంపుల్లో ఇక్కడ బయట నేమ్ ఇస్తున్నాను, నేమ్ ఈక్వల్ టు అంటే ఇనిషియల్గా నేమ్ ఇస్తున్నాను, ఇనిషియల్ నేమ్ వెంకటేష్ అని. ఇనిషియల్ నేమ్ని నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను పారామీటర్ కింద, సేమ్ అదే పారామీటర్ ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను నేమ్ని తీసుకుంటే అంటే నేమ్ని ఇక్కడ ఈ ఇచ్చిన నేమ్ని ఇక్కడ మళ్ళీ రీఅసైన్ చేశాను, సేమ్ దాన్ని యూజ్ చేసుకున్నాను. ఒకసారి దీన్ని సేవ్ చేసి చూస్తే సేమ్ మనకి అదే అవుట్పుట్ వచ్చింది అనమాట. సో అవుట్పుట్ అనేది చేంజ్ అవ్వదు. అయితే మరి నేమ్ వాల్యూ చేంజ్ అయిందో లేదో చూద్దాం. సో కన్సోల్ నేమ్ అనేది ఇక్కడ చేస్తే మీరు ఇక్కడ చూడండి వెంకటేష్ మాత్రం అలానే ఉంది. అంటే బయట యూజ్ చేసిన నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ సేమ్ అలానే ఉందన్నమాట. అది అసలు టచ్ అవ్వలేదు, జస్ట్ మనం దాన్ని పారామీటర్ కింద పాస్ చేసుకొని బ్యాంక్ అనే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్లో మనం యూజ్ చేసుకుందాం. సో ఇది ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటే. సో దీని గురించి మీకు క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ స్ప్రెడ్ ఆపరేటర్ గురించి చూద్దాం. సో అసలు స్ప్రెడ్ ఆపరేటర్ అంటే ఏంటి? స్ప్రెడ్ ఆపరేటర్ ఏంటంటే సింపుల్గా ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ని మనం స్ప్రెడ్ సింటాక్స్ అంటాం అనమాట. ఇది ఏం చేసిద్ది అంటే అరేలో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని కానీ లేదంటే ఒక స్ట్రింగ్ని కానీ లేదా ఆబ్జెక్ట్స్ని కానీ అంటే కీ వాల్యూ పేర్స్ని కానీ స్ప్రెడ్ చేసిద్ది అనమాట. స్ప్రెడ్ అంటే డివైడ్ చేసిద్ది, సింగిల్ ఎలిమెంట్స్ కింద డివైడ్ చేసిద్ది. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మీరు చూస్తే ఇక్కడ చూడండి మెర్జింగ్ 2 అరేస్ అని చెప్పేసి ఇచ్చాను. ఫస్ట్ అరేలో 1 2 3 ఇచ్చాను, సెకండ్ అరేలో 4 5 6 ఇచ్చాను. సో ఈ రెండింటిని మనం మర్జ్ చేయాలంటే నార్మల్గా ట్రెడిషనల్ మెథడ్లో ఏం చేస్తాం, ఫర్ లూప్ తీసుకొని మొత్తం ఫస్ట్ అరేని ఇటరేట్ చేసి అగైన్ మళ్ళీ సెకండ్ అరేని ఇటరేట్ చేసి టోటల్ రిజల్ట్లో ఉన్నదాన్ని స్టోర్ చేస్తాం. సో చాలా పెద్ద లెంతీ ప్రాసెస్ అనమాట. కానీ ఈ స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసుకుంటే చాలా సింపుల్, ఒక సింగిల్ లైన్లో రాసేయచ్చు. ఎలా? సో ఫస్ట్ ఉన్న అరేకి 3 డాట్స్ పెడుతున్నాం ముందు, దానివల్ల ఏమవుతున్నాయి అరేలో ఈ 1 2 3 అనేవి సేమ్ ఇక్కడ ఎలా ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా అలా వచ్చేస్తాయి అనమాట. ఈ అరే మొత్తం రాదు, ఓన్లీ లోపల ఉన్న ఈ నెంబర్స్ మాత్రమే వస్తాయి అన్నమాట. సేమ్ అలానే దీనికి కూడా 4 5 6. సో అవుట్పుట్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది 1 2 3 4 5 6. సో టోటల్ని మనం ఒక అరేలో పెట్టాం కదా, అందుకని ఇక్కడ మనకి అరే వచ్చింది అనమాట. ఇంకా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే స్ప్రెడింగ్ అంటే సింపుల్గా తెలుసు కదా, మనం డివైడ్ చేస్తాం అనమాట. అంటే ఒక సింగిల్ పెద్ద పీస్ని చిన్న చిన్న పీసెస్ కింద మనం డివైడ్ చేస్తాం. సో దీంట్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి కోడింగ్లో చూద్దాం. సో ఇక్కడ నేను స్ప్రెడ్ డాట్ జేఎస్ అనే ఫైల్ని ఇంపోర్ట్ చేశాను. ఆ ఫైల్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చెప్పుకున్నాం కదా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని, అరేస్, ఇంకా స్ట్రింగ్స్, ఇంకా ఆబ్జెక్ట్స్. సో వీటికి మనం స్ప్రెడ్డింగ్ ఎలా చేయొచ్చని చూద్దాం. ఫస్ట్ అరే స్ప్రెడ్డింగ్ చేద్దాం. సో అరే స్ప్రెడ్డింగ్లో నేను ఒక నెంబర్స్ అనే ఒక అరే తీసుకుంటున్నాను. అందులో 1 2 3 4 అని చెప్పేసి 4 ఎలిమెంట్స్ని తీసుకున్నాను. వీటిని నేను సింగిల్ ఎలిమెంట్స్ కింద డివైడ్ చేయాలంటే ఎలా? సో దీన్ని ఒకసారి కన్సోల్ చేసి డాట్ 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 అని 3 డాట్స్ ఇచ్చి మన ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ నేమ్ ఇస్తే ఇక్కడ చూస్తే మీరు చూడండి నార్మల్గా ఇక్కడ కామా కానీ అలాంటివి ఏం రాలేదు, సింగిల్గా వచ్చాయన్నమాట ఎలిమెంట్స్. అంటే వీటిలన్నిటిని కూడా ఒక్కొక్క వాల్యూ కింద డివైడ్ చేసేసింది. నెక్స్ట్ దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను సమ్ అని చెప్పేసి, ఇందులో ఎక్స్ వై జెడ్ అని చెప్పేసి ఇంకొక ఎన్ అని 4 వేరియబుల్స్ తీసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే వీటిని అన్నిటిని సమ్ చేస్తున్నాను. సో రిటర్న్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ ఎన్, వీటన్నిటిని సమ్ చేసి రిటర్న్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సమ్ అనే ఫంక్షన్కి ఇందులో ఈ అరేలో ఉన్న అన్ని వాల్యూస్ని పాస్ చేయాలి నేను. నార్మల్గా అయితే నార్మల్గా ఎలా పాస్ చేస్తాం, సమ్ అని చెప్పేసి నెంబర్స్ ఆఫ్ 0 అని నెంబర్స్ ఆఫ్ 1 అని ఇలా పాస్ చేస్తాం కదా. సో దీనికి ఎంత లెంతీ అయిపోతుంది, కోడ్ చాలా ఎక్కువ అవుతుంది కదా. ఇలా కాకుండా సింపుల్గా మనం పాస్ చేసుకోవాలనుకుంటే 3 డాట్స్ ఇచ్చి నెంబర్స్ అని పాస్ చేస్తే ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాటికి ఈక్వలెంట్ పొజిషన్లో ఉన్న వేరియబుల్స్లో ఈ వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఒకసారి దీన్ని కన్సోల్ చేసి చూద్దాం మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అన్నది. సో పైన కన్సోల్ నేను కామెంట్ చేసి ఇక్కడ అవుట్పుట్ చెక్ చేస్తే చూడండి 10 అనేది వచ్చింది. అంటే 1 2 3 4 యొక్క టోటల్ సమ్ వచ్చేసి మనకి 10 అనమాట. ఇంత సింపుల్గా మనం స్ప్రెడ్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని చేయొచ్చు. సో మెర్జింగ్ ఆఫ్ 2 అరేస్ని చూద్దాం. సో అంటే ఫస్ట్ నేను ఒక అరే తీసుకుంటున్నాను, అరే 1 అని చెప్పేసి అందులో 1 2 3 ఇచ్చాను.
నెక్స్ట్ ఇంకొక అరే తీసుకుంటున్నాను, అరే 2 అని. అందులో 4, 5, 6 అని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పుడు రెండింటిని నేను కంబైన్ చేయాలంటే, నేను మెర్జ్ చేయాలంటే ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను, అరే 3 అని. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ అరేని స్ప్రెడ్ చేశాను, అగైన్ 3 డాట్స్ ఇచ్చి సెకండ్ అరేని స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు రెండింటి యొక్క టోటల్ వాల్యూస్ వచ్చేసి 1 to 6 వరకు అరే 3లో ఉంటాయి. దీన్ని ఒకసారి కన్సోల్ చేసి చూద్దాం. చూస్తే మనకు అవుట్పుట్ అనేది మొత్తం అన్నీ స్ప్రెడ్ అయిపోయి ఒక సింగిల్ అరే కింద వచ్చేసాయి అనమాట, మెర్జ్ అయిపోయి. సో మరి స్ప్రెడ్డింగ్ చేసినప్పుడు ఈ అరేస్ని టచ్ చేస్తాయా అంటే టచ్ చేయవన్నమాట. అరే 1 అనేది మీరు ప్రింట్ చేస్తే రిమైనింగ్ సేమ్ 1 to 3 అనే ఉంటుంది. సో కాన్స్టెంట్ వాల్యూని మనం చేంజ్ చేయలేం. సో చేంజ్ చేయలేం కాబట్టి మనం ఏం చేయగలం, పుష్ చేయడం, పాప్ చేయడం, ఆ మెథడ్స్ ద్వారా మనం మాడిఫై చేస్తాం. సో మరి ఇక్కడ మనం దీన్ని మాడిఫై చేయాలంటే ఎలా అంటే ఉన్న వాల్యూస్ని తీసుకొని ఒక కొత్త వాల్యూ దీనికి యాడ్ చేయాలంటే, సో అరే అని చెప్పేసి ఒక కొత్త అరే తీసుకుందాం, లెట్ అరే 4 అని. ఇందులో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే అరే 1లో ఉన్న వాల్యూస్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ దీనికి ఒక 10 అనే వాల్యూని ఎక్స్ట్రా ఇస్తున్నాను అనమాట. అంటే 1, 2, 3 నెక్స్ట్ 10 అనేది ఉండాలి. సో ఒకసారి దీన్ని అరే 4ని కన్సోల్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమి వస్తుందో. వీటిని ఒకసారి కామెంట్ చేసి చెక్ చేద్దాం. చూస్తే మీరు 1, 2, 3 తర్వాత 10 అనేది వచ్చేసింది, అంటే ఈ అరేకి అపెండ్ అయిపోయింది అనమాట. కానీ ఈ ఒరిజినల్ అరేని మాత్రం టచ్ చేయదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, అరే 1 ప్రింట్ చేస్తే మీరు రిమైనింగ్ సేమ్ ఉందన్నమాట. అంటే కొత్త అరే కింద మనం కాపీ చేసుకోవచ్చు. సో ఇలా మనం అరేస్ని అపెండ్ చేయొచ్చు అనమాట, కొత్త వాల్యూస్ని. అంటే మళ్ళీ ఈ స్ప్రెడ్డింగ్ అనేది స్టార్టింగ్లోనే జరగాలంటే అలానే ఏం లేదు. ఒక అరే తీసుకుంటున్నాం, తీసుకున్న దాంట్లో ఎగ్జాంపుల్, సో ఆల్రెడీ మన అరేలో అవైలబుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ 20, 30 అని చెప్పేసి. మధ్యలో మనం 1, 2, 3 అని పెడదాం అనుకున్నాం. సో అప్పుడు ఏం చేస్తాం, జస్ట్ అక్కడ మాత్రమే దాన్ని స్ప్రెడ్ చేస్తాం, ఆ వేరియబుల్ని, ఆ అరే యొక్క వేరియబుల్ని. సో ఇప్పుడు ఈ అరే 4ని మళ్ళీ ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ ఏం రావాలి, 20, 30, 1, 2, 3 ఇంకా 10. సో ఇవన్నీ కలిపి ఒక సింగిల్ అరేలో రావాలి. సో ఇలా మనకి స్ప్రెడ్డింగ్ అనేది జరుగుద్ది అనమాట అరేస్లో. నెక్స్ట్ మరి స్ట్రింగ్స్కి ఎలా జరుగుద్ది అంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వేర్ నేమ్ అని చెప్పేసి ఒక నేమ్ ఇస్తాను, వెంకటేష్ అని. సో దీన్ని స్ప్రెడ్ చేయాలంటే ఏం చేస్తాం, జస్ట్ 3 డాట్స్ ఇచ్చి వేరియబుల్ నేమ్ ఇస్తే ఇది స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి స్ప్రెడ్ అయిపోయి ఈచ్ వాల్యూ ఒక్కొక్క వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ స్ప్రెడింగ్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఫస్ట్ నేను బేసిక్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను, అందులో నేమ్ ఇంకా ఏజ్ అనేది ఇస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను, అదేంటంటే ప్రొఫెషనల్ డీటెయిల్స్ అని, ప్రొఫెషనల్ డీటెయిల్స్. సో ఇందులో ప్రొఫెషన్ చెప్పేసి ఫుల్ స్టాక్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను ఈ రెండు ఆబ్జెక్ట్స్ని కంబైన్ చేయాలి స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసుకొని. ఎలా కంబైన్ చేస్తాం, సో రిజల్ట్ ఒకటి తీసుకుంటున్నాను, లెట్ రిజల్ట్ ఈక్వల్ టు అని. ఇక్కడ కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇందులో బేసిక్ డీటెయిల్స్ని స్ప్రెడ్ చేస్తున్నాను. తర్వాత ఈ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండిట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒక సింగిల్ ఆబ్జెక్ట్ కింద మనకి క్రియేట్ అవుతుంది అనమాట. సో ఒకసారి రిజల్ట్ని ప్రింట్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూస్తే మీరు మొత్తం 3 ప్రాపర్టీస్ కూడా మనకి ఒక సింగిల్ ఆబ్జెక్ట్ కింద క్రియేట్ అయ్యింది అనమాట స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసుకొని. సో ఇలా మనం ఆబ్జెక్ట్స్ని స్ప్రెడ్ చేయొచ్చు, ఇంకెలా మెర్జ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు కొత్త ప్రాపర్టీని ఒకటి యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ 3 డాట్స్ ఇచ్చి ఒక కొత్త ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చి ప్రాపర్టీ ఇచ్చి దాని వాల్యూ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ లొకేషన్ అని చెప్పేసి ఇస్తున్నాను, లొకేషన్లో ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇచ్చాను. ఇప్పుడు నాకు ఏమవ్వాలి, కొత్త ప్రాపర్టీ ఏదైతే ఉందో అది క్రియేట్ అయ్యి నాకు టోటల్ ఒక సింగిల్ ఆబ్జెక్ట్ కింద క్రియేట్ అవ్వాలి. సో క్రియేట్ అయింది కదా, ఇలా మనం ఆబ్జెక్ట్ స్ప్రెడింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఒకసారి రెస్ట్ అనేది కూడా చూద్దాం. రెస్ట్ అంటే ఏంటి అంటే నార్మల్గా ఒక ఫంక్షన్ తీసుకుందాం, ఫంక్షన్ ఏ అని చెప్పేసి. సో ఈ ఫంక్షన్లోకి నార్మల్గా ఇక్కడ XYZ అని చెప్పేసి 3 వేరియబుల్స్ ఇస్తే వాటిని ఇక్కడ స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసుకొని మనం ఎలా పాస్ చేయొచ్చో చూసాం. అంటే లెట్ నెంబర్స్ అని చెప్పేసి తీసుకొని అందులో 1, 2, 3 అని పాస్ చేసి ఈ నెంబర్స్ని స్ప్రెడ్ ఆపరేటర్ ద్వారా పాస్ చేయడం తెలిసింది. అయితే పాస్ చేసిన తర్వాత వీటిని మనం ఇక్కడ డైరెక్ట్గా XYZ అని ఇలా తీసుకోకుండా
రెస్ట్ అనే ఆపరేటర్ యూజ్ చేసుకొని వాటిని తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఒకసారి కన్సోల్ చేస్తే రెస్ట్ని ఇక్కడ చూస్తే 1 2 3 అనేది మనకి వచ్చేసింది అనమాట. అంటే ఇక్కడ చూడండి, మనం పారామీటర్స్ని అసలు ఇవ్వలేదు, ఎక్స్ వై జెడ్ అని చెప్పేసి ఇలా ఇవ్వలేదు. వీటిని డైరెక్ట్గా యూజ్ చేసేసుకున్నాం అనమాట రెస్ట్ అనేది ఇచ్చి. ఈ రెస్ట్లో మనం 0 అని ఇస్తే మనకి ఫస్ట్ వాల్యూ వచ్చింది, 1 అని ఇస్తే సెకండ్ వాల్యూ, 3 అని ఇస్తే థర్డ్ వాల్యూ ఇలా వచ్చింది అనమాట. అంటే సింపుల్గా మనం ఎరేని పారామీటర్స్ అన్నిటిని ఒక్కొక్కటి తీసుకోకుండా డైరెక్ట్గా ఈ రెస్ట్ అనేది తీసుకొని యూజ్ చేస్తాం. రెస్ట్ కాకుండా ఏదైనా ఇవ్వచ్చా, ప్రాప్స్ అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి, ఈ ప్రాప్స్ని ఇక్కడ యూజ్ చేశాను అనుకోండి, సేమ్ ఇదే వస్తుంది అనమాట. సో ఇలా అంటే బేసిక్గా అయితే ఇక్కడ రెస్ట్ అనేది యూజ్ చేస్తారనమాట, మనకి కన్వీనియంట్గా ఉండిద్ది అని చెప్పేసి. రెస్ట్ అంటే మొత్తం అన్నీ అని. ఎగ్జాంపుల్ ఇంకా చూసుకుంటే ఇక్కడ నుంచి నేను 1 2 3 అని చెప్పేసి 4 అని ఇచ్చాను. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ 3 వేరియబుల్స్కి ఇక్కడ నేను వేరియబుల్స్ డిఫైన్ చేస్తాను. ఫస్ట్ 3 కాదు, ఫస్ట్ 2 వేరియబుల్స్కి ఇక్కడ నేను వేరియబుల్స్ డిఫైన్ చేస్తాను, ఎక్స్ కామా వై అని. సో మరి మిగతా రెండింటికి తెలియాలంటే ఎలా, వాటిని మనం ఈ రెస్ట్లో పెట్టవచ్చు. సో ఒకసారి ఎక్స్ని వైని ఇంకా ఈ రెస్ట్ని కూడా కన్సోల్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి ఎక్స్ వై ఈ రెండు సింగిల్గా వచ్చాయి. నెక్స్ట్ రెస్ట్ చూస్తే మనకి 3 4 రెస్ట్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా మనకి, సో లాస్ట్లో స్ప్రెడ్ యూజ్ చేసిన పారామీటర్ ఏదైతే ఉందో ఆ పారామీటర్లో ఈ లాస్ట్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ అవుతున్నాయి అనమాట. సో ఇలా మనం రెస్ట్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ రెస్ట్ అనే దాన్ని మనం మ్యాక్సిమం చూస్తే మీరు రియాక్ట్లో చాలా ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే అందులో మనం ప్రాపర్టీస్ పాసింగ్ అవన్నీ ఉంటాయి కదా. సో ప్రాపర్టీస్ పాస్ చేసినప్పుడు సో మొత్తం అన్నిటిని కూడా మనం ఇక్కడ తీసుకోవాల్సిన పని లేదనమాట. మనకు కావాల్సిన వాటిని తీసుకొని మిగతా వాటిని మనం ఈ రెస్ట్ అనేది యూజ్ చేసుకొని స్ప్రెడ్ ఆపరేటర్ కూడా యూజ్ చేసుకొని గెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ స్ప్రెడ్ ఆపరేటర్ ఇంకా రెస్ట్ ఆపరేటర్ గురించి. సో ఒకసారి మనం సమ్మరీ చెప్పుకుందాం. సో క్లోజర్ అంటే ఇన్నర్ ఫంక్షన్ అనేది అవుటర్ ఫంక్షన్ యొక్క వేరియబుల్స్ని ఇంకా పారామీటర్స్ని యాక్సెస్ చేయగలిగితే దాన్ని మనం క్లోజర్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇంకా అవుటర్ ఫంక్షన్స్ యొక్క వేరియబుల్స్ ఏవైతే ఇన్నర్ ఫంక్షన్లో యూజ్ చేస్తామో అవి క్లోజర్లో ప్రిజర్వ్ అయి ఉంటాయి, అందువల్ల మనం ఇన్నర్ ఫంక్షన్స్లో యూజ్ చేయగలుగుతాం అని చెప్పేసి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ ఎప్పుడైతే డిఫైన్ అయ్యి ఉండిద్దో అప్పుడు అది కాల్ అయిపోద్ది అనమాట. ఇంకా అది గ్లోబల్ ఆబ్జెక్ట్స్ని పొల్యూట్ చేయదు, అంటే డైరెక్ట్గా చేంజ్ చేయదు అసలు. నెక్స్ట్ స్ప్రెడ్ ఆపరేటర్ అనేది ఇటరబుల్ అనమాట, సింగిల్ ఎలిమెంట్స్ కింద దాన్ని డివైడ్ చేసిద్ది, ఎరేస్ని కానీ స్ట్రింగ్స్ని కానీ ఆబ్జెక్ట్స్ని కానీ. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేయండి. డౌట్స్ ఉన్నా కామెంట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్ వెంకటేష్ మొగ్లీ.